ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. మనము ఈ లైపోమాస్ అంటే ఇక్కడ ఫ్యాట్ గడ్డలు ఉంటాయి, లైపోమాస్. ఈ లైపోమాస్ ని మనము స్కార్ లేకుండా చేయొచ్చా? ఎస్, లైపోమాని మనం లైపోసెక్షన్ యూజ్ చేసి అసలు స్కార్ అనే వెరీ స్మాల్ 2 to 3 millimeters ఆర్ లెస్ దాన్ 5 millimeters స్మాల్ ఓపెనింగ్ ద్వారా ఈ ఏరియాలో లైపోసెక్షన్ చేసేస్తాం. సో ఆ లైపోసెక్షన్ చేసినప్పుడు ఫ్యాట్ అంతా కూడా స్మాల్ క్యాన్యులా ద్వారా తీసేస్తాం. సో అది మిగిలిన ఏదైతే ఫైబ్రస్ టిష్యూ ఉంటుందో ఒక చిన్న నాడ్యూల్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఒక చిన్న ఫోర్సెప్స్ ఇంట్రడ్యూస్ చేసి నాడ్యూల్ ని తీసేస్తాం. సో ఎఫెక్టివ్ గా లైపోసెక్షన్ పద్ధతి యూజ్ చేసి లైపోమాస్ ని మనము అసలు స్కార్ లేకుండా చేయొచ్చు. సో అదే లైపోసెక్షన్ యూజ్ చేయకపోతే లైపోమా మనం తీయాలి అంటే లైపోమా ఎంతైతే వెడల్పు ఉంటుందో దానికంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 5 centimeters డయామీటర్ ఉంటే 6 to 7 centimeters ఇన్సిషన్ యూజ్ చేసి ఆ లైపోమా తీయాలి. సో లైపోసెక్షన్ పద్ధతి యూజ్ చేయడం వల్ల హార్డ్లీ 3 to 4 millimeters హోల్ ద్వారా మనం లైపోమా అంతా కూడా తీసేసేయచ్చు. ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే మనకి ఎక్కడైతే మనకి స్కార్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ లైపోమాస్ ని స్కార్ లేకుండా చేయడం చాలా ఉపయోగపడుతుంది. అలాగే మల్టిపుల్ లైపోమాస్ అనే కండిషన్ ఉంటుంది. ఇక్కడ బాడీ మొత్తం మీద చిన్న ఫ్యాట్ గడ్డలు చాలా చోట్ల వస్తుంటాయి. సో వాటిని మనం రెగ్యులర్గా అంటే ఇన్సిషన్స్ లైపోసెక్షన్ యూజ్ చేయకుండా చేయాలంటే మల్టిపుల్ లైన్స్ ఫామ్ అయిపోతాయి, మొత్తం బాడీ అంతా స్కార్ ఫేస్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళల్లో మనం ఈ లైపోసెక్షన్ యూజ్ చేసి లైపోమాస్ రిమూవ్ చేస్తే ఆల్మోస్ట్ స్కార్లెస్, అసలు స్కార్స్ కనపడకుండా నార్మల్ అపియరెన్స్ ఉంటుంది. ఈ విధంగా లైపోసెక్షన్ అనేది లైపోమా రిమూవల్లో ఒక బూన్ అని చెప్పాలి.